జ్ఞాపకాల పరంపర మిఠాయి రూపంలో మన కోసం తెచ్చేసింది పరంపర మిఠాయి షాప్. హాయ్ అన్న. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా పవన్. ఓకే, ఎలా అనిపిస్తుంది కానిస్టేబుల్ కనకం? ఫస్ట్ అంతా ఫైర్గా ఉన్నారు, తర్వాత మళ్ళీ వర్ష గారు స్మూత్గా మాట్లాడుతున్నారు. ఎవరు? వర్ష గారితో అలా ఏం లేదు. మీరు ట్రైలర్లో అలా అలా వేరియేషన్ కోసం అలా మిమ్మల్ని మిస్లీడ్ చేయడం కోసం అలా ఉంది. బట్ కానిస్టేబుల్ కనకం అనేది డెఫినెట్గా ప్రతి ఇంట్లో ప్రతి వాళ్ళకి చాలా ఎఫెక్టివ్గా బాగుంటుంది, అందరికి నచ్చుతుంది కూడా. అండ్ ఆవిడ వర్షాబల్లమ్మ, షీ హాస్ డన్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. ఆవిడ మాత్రమే కాదు, మిగతా యాక్టర్స్ అందరూ కూడా దే హ్యావ్ డన్ వెరీ ఫ్యాంటాస్టిక్ జాబ్ ఇందులో. అండ్ పైగా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా ఎప్పుడు పోతారు అనుకోకుండా నిడివి ఉంది. యూ విల్ డెఫినెట్లీ సీ మీ, అంటే నన్ను చూసి ఎంజాయ్ చేస్తారు, నా క్యారెక్టర్ని చూసి. అందుకే అడగలేదు అన్న, ఒక సినిమాలో బతికే ఉన్నారు. మౌగ్లీ మూవీ కోసం హార్స్ రైడింగ్ బాగా అదర కొట్టేస్తున్నాడు, వీడియోస్ బాగా చూస్తున్నాం సోషల్ మీడియా. ఎలా అనిపిస్తుంది? నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే అది ఫిజికల్గా చాలా కష్టం. తను చాలా కష్టపడ్డాడు. ఆ సినిమాకి బిఫోరే హార్స్ రైడింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా నేర్చుకోవడానికి విపరీతం కష్టపడ్డాడు. ఆ కష్టంలో కొన్ని తర్వాత చెప్తానులే, ఆ సినిమా రిలీజ్ అయ్యే ముందు చెప్తాను ఏమేమి ఎలిమెంట్స్. బాగా కష్టపడ్డాడు. అండ్ ఈవెన్ ఫారెస్ట్లో కూడా ఫైట్ సీక్వెన్స్ అవన్నీ చేయడం కూడా బాగా, ఎస్, రియలీ వర్క్డ్ హార్డ్. అండ్ ఐఎమ్ షూర్ అవన్నీ పే ఆఫ్ అవుతాయి తన కెరియర్కి అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ కానీ ఏమైనా దేవరా 2లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మిమ్మల్ని? దేవరా 2 నాకు తెలియదు బ్రదర్. నువ్వు అడిగావు కాబట్టి సరే వెళ్ళి నేను కొరటాల శివ గారిని నేను డెఫినెట్గా అడుగుతాను, సార్ నాకు దేవరా 2 అన్న ఇవ్వండి, లేకపోతే వీళ్ళందరూ నన్ను ఏపేస్తున్నారు, ఏంటి దేవరాలో లేరని. అప్పుడంటే సరే, నా పర్సనాలిటీ ఇబ్బందికి పెట్టింది అనుకోండి, బట్ ఇప్పుడు కొంచెం బెటర్గానే ఉన్నాను కాబట్టి ఈసారి వెళ్ళి అడుగుతాను. ఎన్టీఆర్ గారిది రీసెంట్గా వార్తలో డ్యాన్స్ వీడియో చిన్న క్లిప్ బాగా వైరల్ అవుతుంది, అదరగొట్టేసాడు అన్న. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. వాట్ ట్రయల్ కూడా అసలు నెక్స్ట్ మీరు చూసారా అసలు? వాట్ ట్రయల్ సారీ, నిజంగా నేను చూడలేదు, బట్ గ్యారంటీకి ఇప్పుడే చూస్తాను, ఇప్పుడే వెళ్ళి చూస్తాను. ఇంత రీసెంట్గా ఏమైనా మాట్లాడారా ఎన్టీఆర్ గారితో? లేదు, ఈ మధ్యకాలంలో ఏం మాట్లాడలేదు. ఓకే, నెక్స్ట్ మీ నుంచి ఒక పీరియాడిక్ డ్రామా అట్లాంటిది ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా, హిస్టారికల్ లాంటిది? ఇప్పట్లో ఏం లేదు, బట్ ఏమో ఇప్పట్లో ఏం లేదు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏమి నేను కమిట్ అయిన దాంట్లో ఏమీ లేవు, బట్ సమ్ ఇంట్రెస్టింగ్ థింగ్ డెఫినెట్గా వస్తుంది. కానిస్టేబుల్ కనుక్కోవాలి లాంటిది విరాట్ పాలెం కాన్సెప్ట్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది జీ దాంట్లో, బట్ దీంట్లో కొంచెం చాలా చేంజ్ ఉంటుంది అని ఇందాల చెప్తూ వచ్చారు. దీని మీద అంటే మీకు స్టోరీ వైజ్ కానీ కొంచెం అలా లేదు, ఇదే కానిస్టేబుల్ కనకమే విరాటపాలెం కదా, విరాటపాలెం. సో రెండు డిఫరెంట్ ఇది. సో దానికి దీనికి సిమిలారిటీస్ ఉండవు. బహుశా మీరు ఏమనుకుంటున్నారంటే ఒక విలేజ్ దాంతో సిమిలారిటీస్ అనుకుంటున్నారు. అండ్ బహుశా జరిగిన మీటింగ్లో ఇంటర్వ్యూలో దానివల్ల అయి ఉంటుంది. మిగతావి అయితే నాకు తెలియదు, నాకు తెలిసి అయితే ఉండదు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.